హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్ర విధులు తంత్ర విధులు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా నరసింహస్వామి యొక్క చాలా మంత్రములు చెప్పి ఉన్నాం. ఇప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రసిద్ధ శక్తివంతమైన మంత్రము శత్రువుల నుండి రక్షిస్తుంది, దృష్టి దోషల నివారణ చేస్తుంది, సర్వజనులను వశంపరుచుకుంటుంది, దుష్టులను వినాశపరుస్తుంది, రాజభోగములు అందించే రాజవశీకరణ కూడా చేసి మనకు కీర్తి ప్రతిష్టవంతులుగా తీర్చిదిద్దగల మహత్తరమైన మహాశక్తివంతమైన మహామంత్రము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మహామంత్రం. ఈ మంత్రము ప్రతిరోజు కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని కేవలం 108 జపించిన లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో సకల విధములైన దుఃఖముల నుండి బయటపడుతూ ఆనందకరమైన జీవితము, సర్వజనుల యెడల ఆకర్షణ, సమాజంలో కీర్తి ప్రతిష్టలు, శత్రువుల నుండి రక్షణ, దుష్టి దోష నివారణ జరగగలదు. ఇదే మంత్రము విధియుక్తంగా చేయాలనుకుంటే రోజుకి 8 మాలలు లేక 11 మాలలు 22 రోజులు లేక 27 రోజులు చేయాలి. స్త్రీమూర్తులైతే 22 రోజులు చేయవలసి ఉంటుంది. మద్యపానం, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహం పూర్తిగా నిషేధం. ఇది స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషునియందు ధ్యాస కూడా ఉండకుండా చేయవలసి ఉంటుంది. సుస్నాతులై ఉంటూ శుచిశుభ్రతలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో చేయగలిగితే విశేషమైన ఫలితం ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగాన్ని అవగాహన పెంచుకోండి. ఇప్పుడు మంత్రము ఓం నమో నృసింహ సింహాయ సర్వదుష్ట వినాశనాయ సర్వజన మోహనాయ సర్వరాజ్య వశం కురు కురు స్వాహ. మంత్రం మరోసారి ఓం నమో నృసింహ సింహాయ సర్వదుష్ట వినాశనాయ సర్వజన మోహనాయ సర్వరాజ్య వశం కురు కురు స్వాహ. మంత్రం మరోసారి ఓం నమో నృసింహ సింహాయ సర్వదుష్ట వినాశనాయ సర్వజన మోహనాయ సర్వరాజ్య వశం కురు కురు స్వాహ. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైన వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరి సంధ్య కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగాలను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి. లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి. లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి. లేదా గురువులను సమీక్షించి చేయండి. లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికలా అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రఘుమార్ और अपने निखिलानंद सागर महाराज।